కందిపప్పు 160 రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు సద్వినియోగం చేసుకోవాలని గొండు ఎమ్మెల్యే శంకర్ సామాన్యులకు ఊరటనిచ్చేలా కందిపప్పును సబ్సిడీ ధరకు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. స్థానిక ఇలిసీపురం రైతు బజార్లో సబ్సిడీ కందిపప్పు విక్రయ కేంద్రంలో అమ్మకాలను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరల నుండి సామాన్యుడికి ఊరట కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో 200 రూపాయల వరకు ఉన్న కందిపప్పును సబ్సిడీ ధరకు 160 రూపాయలకే అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, రైతు బజార్ సిబ్బంది, టీడీపీ నాయకులు, వివిధ డిజైన్ ఇన్ఛార్జీలు, రైతులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భంగా సామాన్య ప్రజలకు అందుబాటులో రావాలనే ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ ద్వారా ఈరోజు కందిపప్పు మార్కెట్లో 200 రూపాయలు 190 నుండి 175, 190, 200 రూపాయలు పలుకుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ, సామాన్య మానవులందరికీ కూడా, మధ్యతరగతి బిలో పవర్టీ లైన్ వారందరూ కూడా కందిపప్పు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సబ్సిడీ ఇచ్చి 160 రూపాయలకే కిలో కందిపప్పు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పట్టణ ప్రజలు కూడా ఎక్కడి నుండి ఎవరు వచ్చినా వారికి 160 రూపాయల లెక్క ఇవ్వడానికి ఇక్కడ స్టాక్ కూడా పౌర సరఫరాల శాఖ నుండి సిద్ధం చేయడం జరిగింది. దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటే చెప్పడం జరిగింది. దీనిపైన ప్రభుత్వంకి, ఎన్డీఏ ప్రభుత్వంకి, ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మీరు ఒక్కసారి గమనించాలి. ఇలాగే ఏదైనా మార్కెట్లో ఎప్పుడైనా అకారణంగా సడన్ గా ఏమైనా బ్లాక్ మార్కెట్ల వల్ల కానీ, ఏదైనా మార్కెట్ల వల్ల కానీ రేట్లు పెరిగినట్లయితే ఈ పద్ధతిలో ఇచ్చి ప్రజలందరికీ మేము ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు, ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రైతు బజార్ దగ్గర కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. 2 కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కందిపప్పు 160 రూపాయలకే లభ్యమవుతుంది కనుక అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా ప్రజలందరికీ కోరుకుంటూ నమస్కారాలు, ధన్యవాదాలు.